వెల్కమ్ బ్యాక్. చరిత్ర పునరావృతం అవుతుందని అంటారు అనుభవజ్ఞులు. ఇప్పుడు పంజాబ్లో జరుగుతుంది కూడా అదే అంటున్నారు. రైతు ఆందోళన పేరిట పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతుల పేరిట అసాంఘిక శక్తులు ఢిల్లీ బాట పట్టేవి. ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేవి. అయితే ఇప్పుడు ఆ ఆటలు సాగటం లేదు. పంజాబ్ నుంచి రైతు సంఘాలు ఢిల్లీకి వస్తుంటే దాన్ని ప్రోత్సహించాల్సిన పంజాబ్ ప్రభుత్వం ఇప్పుడు అదే రైతుల మీద లాఠీ ఝుళిపిస్తోంది. మాట్లాడితే రైతుల కోసమే పుట్టినట్టు మాట్లాడే ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇప్పుడు తన రాష్ట్రంలో రైతుల మీద ఎందుకు విరుచుకుపడుతున్నాడు? అసలు రైతుల డిమాండ్లనే ఎందుకు పక్కన పెట్టేశాడు? వాచ్ దిస్ స్టోరీ. ప్రభుత్వం మారితే ప్లేటు మారిపోతుందా? పంజాబ్ రైతులతో ఆప్ సర్కార్ తీరు ఎందుకు మారింది? ఎంఎస్పీ కావాలనే రైతుల మీద లాఠీలెందుకు లేస్తున్నాయి? ఏదైనా తనదాకా వస్తే తప్ప తెలియదంటారు అనుభవజ్ఞులు. ఇప్పుడు తాను తెలుసుకోవలసిన పరిస్థితే వచ్చిందో లేకపోతే అంతా తెలిసినా ఏమీ తెలియనట్టు నటించాల్సి వస్తుందో తెలీదు కానీ పంజాబ్లోని ఆప్ సర్కార్ అధినేతలకు ఇప్పుడు తల బొప్పి కడుతోంది. గత డిసెంబర్లో ఢిల్లీలో ఆప్ సర్కారు ఉండగా పంజాబ్ నుంచి హర్యానా నుంచి పెద్ద ఎత్తున రైతులను దగ్గరుండి తరలించిందనేది బహిరంగ రహస్యమే. అప్పుడు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్లో కొలువైన ప్రభుత్వం కూడా ఆప్దే. సరిగ్గా నెల రోజుల క్రితం ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో రేఖా గుప్తా సర్కారు కొలువు తీరిన తర్వాత సినిమా మారిపోయింది. రైతులకు కనీస మద్దతు ధర దొరకడం లేదని, అందుకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో పంజాబ్ రైతుల్ని ఆప్ సర్కారు ఉసిగొల్పింది. పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా కేంద్రంలోని మోడీ సర్కారు తీరుపై ఎంతెత్తున ఎగిరిపడ్డారు. ఆయన డిమాండ్ సరైందే కాబోలునని చాలా మంది మేధావులు, మీడియా ప్రొఫెషనల్స్ కూడా విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు చూస్తే పంజాబ్లో నిరసన గళం వినిపిస్తున్న రైతుల మీదనే అక్కడి ఆప్ సర్కార్ లాఠీలు జడిపిస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఔరా, 2 నెలల్లోనే రాజకీయంగా ఇంతలా ప్లేట్ ఫిరాయిస్తారా అంటూ కేజ్రీవాల్ గడసరితనం గురించి మేధావులంతా గుసగుసలాడుకుంటున్నారు. గత కొంతకాలంగా పంటలకు మద్దతు ధర కోసం రైతు సంఘాలు సెంట్రల్ డెలిగేషన్తో చర్చలు జరుపుతున్నాయి. తాజాగా 7వ దఫా చర్చల కోసం పలు రైతు సంఘాలు చండీగఢ్ చేరుకున్నాయి. 28 మందితో కూడిన కిసాన్ మజ్దూర్ మోర్చా కేఎంఎం ఇందులో పాల్గొంటోంది. మరోవైపు సంయుక్త కిసాన్ మోర్చా కూడా ఈ చర్చలో పాల్గొంటోంది. అయితే చర్చలు జరుగుతాయో లేదోననే సందిగ్ధత నెలకొనడం విశేషం. ఎందుకంటే గత సోమవారం సాయంత్రం నుంచే పంజాబ్ పోలీసులు నిఘా పెంచారంటున్నారు రైతు సంఘాల నేతలు. పంజాబ్ హర్యానాను కలిపే శంభు బార్డర్లో నిఘా తీవ్రతరం చేశారు. ఎవరినీ లోనికి అనుమతించడం లేదు. హర్యానా నుంచి రైతు సంఘాలు రాకుండా పంజాబ్ పోలీసులు అడ్డుకుంటున్నారు. మరోవైపు శంభు బార్డర్ను తెరవాలని హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లో చర్చలు జరగాలంటే అటు పంజాబ్ రైతులు, ఇటు హర్యానా రైతులకు రూట్ క్లియర్ కావాలి. చండీగఢ్లో చర్చలు సఫలం కావాలంటే ఢిల్లీ పెద్దలు ఓకే చెబితే తప్ప హర్యానా ముందుకెళ్లదు. ఇంతవరకు ఒక అంశం. మరోవైపు పంజాబ్ రైతులు వెళ్లేందుకు ప్రయత్నిస్తోన్న ఆ సర్కారు మాత్రం రేపుతోంది. ట్రాక్టర్ల మీద బయలుదేరిన రైతుల్ని పంజాబ్ పోలీసులు మీకు ఎంఎస్పీ కావాలా బిడ్డల్లారా అంటూ లాఠీలతో బాదుతున్నారు. అయితే అందులో నిజమైన రైతులు ఎందరో అనేది బయట ప్రపంచానికి తెలియదు. కానీ రైతుల పేరిట బయలుదేరిన వారిని పంజాబ్ పోలీసులు బాధేయడం నిజంగానే బాధేస్తోందంటున్నారు ఈ పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు. శంభు బోర్డర్ దగ్గర నిఘా తీవ్రతరం చేయాలని తమకు ఆదేశాలు ఉన్నాయని పంజాబ్ పోలీసులు చెబుతుండడమే ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. అందువల్ల పంజాబ్ నుంచి వచ్చే రైతులు మరో దారి గుండా వచ్చేలా రాష్ట్ర డెవలప్ చేసి తమకు చర్చల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ విజ్ఞాపనను కేంద్రం ఎలాగూ పట్టించుకునే పరిస్థితి లేదు. అటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పట్టించుకోకపోవడమే ఆసక్తి రేపుతోంది. 2022 పంజాబ్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్న మోడీని ఆనాడు రైతు సంఘాల పేరిట అడ్డుకుని చక్కాజామ్ నిర్వహించారు. గతంలో ఏనాడు కనివిని ఎరుగని రీతిలో ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం తలెత్తడం తీవ్రమైన చర్చాంశంగా మారింది. అయితే అప్పుడు మోడీ దాన్ని ఇష్యూగా చేయకుండా సైలెంట్గా తన పర్యటనను విరమించుకున్నారు.
ఇది అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అసలు రైతుల ముసుగులో ఖలిస్తాన్ ఉగ్రవాదులే ఆ చెక్కజామ్కు రూపకల్పన చేశారని ఇంటెలిజెన్స్ సమాచారం. రైతుల పేరిట ఏకంగా దేశ ప్రధానికి ముప్పు తలపెట్టిన కుట్ర ఆ రోజు బయటపడింది. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత ఢిల్లీలో సినిమా మారింది. ఇప్పుడు దాని ప్రభావమే చండీగఢ్ చర్చల్లో ప్రతిఫలిస్తోందంటున్నారు రాజకీయ నిపుణులు. అసలు రైతులెవరు, కొసరు రైతులు ఎవరు, రైతుల రూపంలో ఉన్న ఉగ్రవాదులు ఎవరు అనే కోణంలో పూర్తి సమాచారం తీసుకునే ప్రక్రియకు ఇప్పుడు కేంద్రం పూనుకుంది అంటున్నారు. అంతవరకు బానే ఉన్న ట్రాక్టర్లపై రైతులుగా వెళ్తున్న వారిని ఆప్ సర్కారు ఎందుకు అడ్డుకుంటుంది అనేది చర్చకు దారితీస్తోంది. ఢిల్లీలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆప్ సర్కార్ ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో రైతు ఉద్యమాలు జరిగాయి. 2020 డిసెంబర్లో మొదలైన రైతు ఉద్యమం 2 నెలల పాటు గుక్క తిప్పుకోకుండా జరిగింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట సాక్షిగా ఖలిస్తాన్ ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతి పరులు రైతుల ముసుగులో ఎంతటి హంగామా సృష్టించారో గుర్తు చేసుకోవలసిందే. అలాంటి ఫేక్ రైతుల ఉద్యమానికి కేజ్రీవాల్ పూర్తి మద్దతునిచ్చారు. రైతులకు వంట వార్పు, కరెంటు, మంచినీరు, కూరగాయలు ఇలా అనేక సౌకర్యాలు సమకూర్చారంటారు. అప్పటినుంచి ఇటీవల చలో ఢిల్లీ పేరుతో అనేక ఆందోళనలు జరిగాయి. కేజ్రీవాల్ సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే రైతు ఆందోళనకు మద్దతునిచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు సాక్ష్యాధారాలతో బయటపడిందంటున్నారు. మరోవైపు అప్పుడు కేంద్రం ఆమోదించిన 3 రైతు చట్టాలు ఉపసంహరించుకోవాలంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒత్తిడొచ్చింది. దానికి అన్ని పార్టీలు మద్దతునిచ్చాయి. రైతు సంఘాలు పంతం పట్టాయి. దీంతో ఎంతో నిక్కచ్చిగా ఉన్న మోడీ సర్కార్ పార్లమెంటు ఆమోదించిన చట్టాలను సైతం ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఇది మోడీ చరిత్రలో ఓ అరుదైనంశంగానే పేర్కొంటారు. అయితే కేంద్రం తన చట్టాన్ని ఉపసంహరించుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైపున ఏం చేస్తాయన్నది మాత్రం ఇప్పటివరకు చెప్పకపోవడం కీలకాంశం. అయినప్పటికీ పంజాబ్ రైతులు మాత్రం తమ 12 డిమాండ్లకు చట్టబద్ధత కల్పించాలంటూ అదే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇక రైతులు అడుగుతున్న 12 డిమాండ్లను అమలు చేయడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదన్న వాదనలు నిపుణుల నుంచి అప్పట్లోనే వినిపించాయి. తమ పెట్టుబడికి గ్యారంటీగా ఉండేలాగా, ధరల్లో స్థిరత్వం వచ్చేలాగా మద్దతు ధరకు అదనంగా 50% కలిపి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. తాము అడుగుతున్న ధరకు చట్టపరమైన గ్యారంటీ ఇవ్వాలంటున్నారు. రైతులు, రైతు కూలీలు చేసిన రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని అంటున్నారు. 2013 నాటి భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలంటున్నారు. రైతులకు పెన్షన్లు వర్తింపచేయాలని, రైతు ఉద్యమాల్లో పంటలు పండించేటప్పుడు ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాల్లో ఒకరికి జాబు ఇవ్వాలంటున్నారు. 200 రోజులకు ఉపాధి హామీ ఇవ్వాలని, 700 రూపాయల డైలీ వేజెస్ వర్తింపచేయాలని కోరుతున్నారు. సంప్రదాయ పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులకు అడవి మీద, నీటి వనరుల మీద, భూమి మీద హక్కులు కల్పించాలని కోరుతున్నారు. మొత్తంగా రైతు ఏం చేసినా ఆర్థికంగా, లీగల్గా, సామాజికంగా నష్టపోకుండా చూడాలనే డిమాండ్ను వినిపిస్తున్నారు. ఇందులో ఎన్ని డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా ఉన్నాయి, ఎన్నింటికి కేంద్రం మీద భారం మోపుతాయనేది ఎక్కడ చర్చకు రాలేదు. అసలు ఆ దిశగా అడుగులు పడతాయనే ఆస్కారం కూడా లేదంటున్నారు. ఈ సంక్లిష్టతపై క్లారిటీ ఇవ్వకుండా ఒకప్పుడు రైతు ఉద్యమాలకు పూర్తి మద్దతునిచ్చిన కేజ్రీవాల్ పార్టీ పాలనలో ఉన్న పంజాబ్ ఇప్పుడు రైతుల మీదనే లాఠీలు జడిపిస్తోందంటే రేపు మాపు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలంటున్నారు పరిశీలకులు.